అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజుల్లో బానిస సంఖ్యలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మన సమాజాన్ని, భారతదేశాన్ని స్వేచ్ఛావాయువులు పీల్చడానికి వీలుగా ఒక ఉద్యమాన్ని నిర్మించి అది ప్రజల ఉద్యమంగా మార్చి దాన్ని కూడా సాయుధ పోరాట విప్లవంగా రూపుదిద్ది ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించే విషయంలో తొలి నాయకునిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఆయన జీవించిన కాలం కేవలం 27 సంవత్సరాలు. అయితే పూర్తిగా 3 దశాబ్దాలు కూడా జీవించకపోయినా శతసహస్ర వసంతాల పాటు ఆయన చరిత్ర, ఆయన కీర్తి మనందరం గుర్తుంచుకునే విధంగా స్వాతంత్ర సమరాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు సీతారామరాజు గారు. ఆయన చూపించిన మార్గం మనందరం కూడా ఆయన యొక్క తెగువని, ఆయన యొక్క పోరాట పటిమని అలవర్చుకుని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో మనందరం పునరంకితం కావాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ మన ప్రభుత్వం ఈ రాష్ట్ర పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ 127వ జయంతి సందర్భంగా వారి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఆయన పలికినటువంటి మాటలు దృష్టిలో పెట్టుకుని ఎవరైతే గిరిజనులను ఆయన ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా ఇప్పుడు సమాజంలో అట్టడుగు వర్గాల వారిని సమున్నత స్థానంలోకి తీసుకెళ్ళడానికి రాజకీయాల్లో ఉన్న మేము కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా స్ఫూర్తిదాయకమైన దినం. మనం ప్రతిరోజు కూడా రోజు లేస్తూనే ఉంటాం, రోజు మనం చేస్తున్న రొటీన్ వర్క్ చేస్తూనే ఉంటాం. కానీ ఆ రోజు ఏదో ఒక గొప్ప వ్యక్తి జన్మదినం కానీ సంస్మరణ దినం కానీ అయినప్పుడు వాళ్ళ ఐడియాలజీని మనందరం కూడా వివిధ రకాల మాధ్యమాల ద్వారా స్మరించుకోవడం జరుగుతుంది. ఆ పర్పస్ కోసమే మనకి గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రత్యేకమైన దినాల్ని స్టేట్ ఫెస్టివల్స్గా కండక్ట్ చేస్తారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మన కళ్ళు మూసుకుంటే మన ఎదుట ఒక యోధుడు కనిపిస్తారు, అలానే ఒక పోరాట పటిమ మనకి కనిపిస్తుంది. అలానే బ్రిటిష్ అప్పుడు అందరూ అనేవారు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బ్రిటిష్ని ఎదిరించిన ఒక యువకుడు కనిపిస్తాడు. అతని పోరాటం హిస్టరీలో చూసుకుంటే ఆయన 26 ఇయర్స్కే చనిపోవడం అనేది జరిగింది. కానీ 26 ఏళ్ళలో ఇప్పుడు మనం చూసుకుంటే యూత్ 26 ఏళ్ళలో ఏం సాధించారు అని అంటే ఇంకా మేము 26 కదా అంటారు. కానీ అది ఆయన కొన్ని వందల సంవత్సరాల వరకు గుర్తించుకొని ఇలాంటి సంస్మరణ దినాలు చేసుకునే విధంగా తన 20 ఏళ్ళ జీవితాన్ని సమాజం కోసం అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా రాజమండ్రి వాసులకి అయితే ఆయనతో ఒక ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన పోరాటం అడ్డతీగల ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పి రంపా ప్రాంతాల్లో ఇది జరిగింది. సో మనందరం ఇంకా ఎక్కువగా ఇన్స్పైర్ అవ్వాలి. సో ఆయన నడియాడిన భూమి, ఆయన చదివిన స్కూలు, ఆయన ఐడియాలజీని ప్రత్యక్షంగా పంచుకున్న సమాజం కాబట్టి మనం ఇంకా స్ఫూర్తి చెందాలి. ఇదే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 125 బర్త్ యానివర్సరీని చాలా పెద్ద ఎత్తుగా చేస్తూ వెస్ట్ గోదావరి భీమవరంలో పిఎం గారు ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. దాని సందర్భంగా ఒక 1 ఇయర్ స్వాతంత్ర్య పోరాటం చేసి అసూలు పరిచిన మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ శత జయంతి ఉత్సవాలను ఇవాళ మనం ఘనంగా చేసుకుంటా ఉన్నాం. మన ప్రాంతవాసి తన ఉద్యమాన్ని మన మన్యంలోనే నడిపి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆనాడు గిరిజనులను దోచుకొని బానిసలుగా చూసిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రశాంతంగా ఉన్న మన్యంలో వారు చేసిన అరాచకాల మీద పోరాటం చేసి విప్లవీరుడు సీతారాం గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
వేదికను అలంకరించినటువంటి పర్యాటక శాఖ మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే నేను నమస్కారం తెలుపుతా ఉన్నాను. సో మనందరం కూడా చాలా నేర్చుకోవాలి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం నుంచి. ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన యొక్క జీవిత చరిత్రని స్మరించుకుంటా కూడా ప్రతిరోజు మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా టాల్ లీడర్స్ అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ని, బ్రిటిషర్స్ని ఎదిరించి ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు. సో అలాంటి వారు మనకి రాజమండ్రిలో ఆయన యొక్క బాల్యాన్ని మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టైం మనకి రాజమండ్రిలో కూడా స్పెండ్ చేశారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం ఆయన రెబిలియన్స్ అంతా, రంపా రెబిలియన్ కానీ, మన్యం రెబిలియన్ కానీ, ఇవన్నీ కూడా రంపచోడవరం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా ఎస్టువెల్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచే ఆయన కార్యకలాపాలు జరిపారు. కాబట్టి మనందరం కూడా ఇంకా చాలా గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన యొక్క జీవిత చరిత్రని మనందరం కూడా ఒక పాఠం కింద నేర్చుకుంటూ ఆయన కోరుకున్నటువంటి భారతదేశాన్ని, ఆయన కోరుకున్నటువంటి న్యాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలియజేస్తాం. భాగంగా ఇవాళ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెరుగుపరిచే విధానం అమలు చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలుగా గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. కాలువలో మట్టి తీసేవారు లేడు, చెత్తా చెదారం పెరిగిపోయింది, పంచాయతీలు చెత్తకుప్పలుగా మారిపోయినాయి, పారిశుధ్యం లేకుండా పోయింది, అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. పంచాయతీ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం. దాని పర్యవసానంగా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయాలన్నా, పైప్ లైన్లు మార్చాలన్నా ఏమీ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మరలా నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి గ్రామాలన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. ఉన్న సిబ్బందిని ఎలా వాడుకోవాలి, ఉన్న నిధులు ఎలా సక్రమంగా వాడుకోవాలనేది ఒక ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు మురుగు కాలువలన్నీ శుభ్రం చేయటం, పాత కాలువలన్నీ శుభ్రం చేయటం, చెత్తా చెదారం వేస్ట్ బర్డెన్లన్నీ కూడా క్లీన్ చేసేయటం, పారిశుధ్యమైన విధానం మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉన్న ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అయ్యేలాగా చేస్తాం. త్వరలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం ఒక యూనిట్గా అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి, ఒక యాక్షన్ ప్లాన్ టైం బౌండ్లో దాన్ని క్లియర్ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు మేము ఉన్న ప్రాంతం అంతా సత్యనారాయణపురం పంచాయతీ, మున్సిపాలిటీ 2 జంక్షన్ ప్రాంతం. ఇవాళ ఎవరు ఏది క్లీన్ చేయాలని కూడా తెలియని పరిస్థితిలో ఉండేది. దాని క్లారిటీ ఉంది. అధిక వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది. దానికి సరిగా కాలువల్లో చెత్తా చెదారం తీయనందువల్ల, ఓవర్ బర్డెన్లు తీయనందువల్ల ఈ పరిస్థితి ఉంది. దీన్ని క్లియర్ చేయమని చెప్పాం. ఇవాళ ఏదైతే 100 ఫీట్ రోడ్డుకి కొన్ని రోడ్లు కలపాల్సిన అవసరం ఉంది. ఇవాళ చిన్న చిన్న లిటిగేషన్ పెట్టి ఆపారు. వెంకటేశ్వర మార్కెట్ నుంచి కానీ, సత్యనారాయణపురం నుంచి కానీ హైవేకి వెళ్ళే రోడ్లన్నీ కూడా కలపాల్సిన అవసరం ఉంది. రాబోయే 2-3 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలి. బడ్జెట్ కేటాయింపు చేసినా కూడా చిన్న చిన్న లిటిగేషన్లు ఆపారు. టీడీఆర్ సమస్య ఉంది. గత ప్రభుత్వంలో టీడీఆర్ కుంభకోణాలు జరిగినాయి కనుక జెన్యూన్ కేసులో కూడా చేయలేకపోతున్నాం. ఇవాళ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లు వెడల్పు చేయాలన్నా, వెంకటేశ్వర మార్కెట్లో రోడ్డు వెళ్ళాలన్నా, తిరుమలచెరువులో 100 ఫీట్ రోడ్డుకి వెళ్ళాలన్నా ఎన్ని సమస్యలు ఉన్నాయి. త్వరలో ఈ టీడీఆర్ సమస్య పరిష్కారం చేసి జెన్యూన్ కేసులకు మాత్రం టీడీఆర్ ఇచ్చి ప్రభుత్వ అవసరాలకు సరిపడి ప్రభుత్వ రోడ్లు కానీ కాలువలకు కానీ అవసరమైన భూమిని సేకరించినప్పుడు మాత్రమే టీడీఆర్లు ఇచ్చేలాగా ఒక నియంత్రణ తెచ్చి ఆ టీడీఆర్ ద్వారా మనం కొన్ని రోడ్లు క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. త్వరలోనే వెంకటేశ్వర మార్కెట్ రోడ్డు, సత్యనారాయణపురం రోడ్డు, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు 3టిని కూడా వేగంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కోసం అమృత్ పథకంలో గతంలో శాంక్షన్ అని ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఆపేసింది, కేంద్ర ప్రభుత్వ పథకం. త్వరలో మళ్ళీ దాన్ని కూడా పునరుద్ధరణ చేయించుకొని ఏదైతే మురుగునీటి పారుదలతో పాటు వర్షపు నీరు, అధిక వర్షపు నీరు పోయేదానికి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కానీ, అలాగే నాగుల చెరువు బజారు ఏరియాలో డీలక్స్ సెంటర్లో ఉన్న సమస్య పరిష్కారం కోసం ఒక బృహత్తర ప్రణాళిక చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గంగా కాలుష్య నివారణ లాగానే గోదావరి కాలుష్య నివారణ పథకం అమలు చేయాలి. ఎంత ఖర్చు అయినా సరే పుష్కరాల నాటికి దీన్ని కంప్లీట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు మురుగునీటి పారుదల వ్యవస్థను ఇంప్రూవ్ చేయటం రాజమండ్రిలో. అది ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య. ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి, లాలా చెరువు ప్రాంతాల దగ్గర నుంచి లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నీరంతా కూడా డైవర్ట్ అయ్యి ఇక్కడికే వస్తుంది. దీని మీద ప్రయారిటీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆవ ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది. ధవళేశ్వరం ప్రాంతంలోనూ అలాగే ఉక్కంపేట ప్రాంతంలో చాలా ప్రాంతాలు వరద వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి.
దానికి ప్రత్యామ్నాయంగా పంప్ హౌస్ కడుతున్నాం. దాదాపు 4 కోట్ల రూపాయలతో పంప్ హౌస్ కడుతున్నాం. కానీ అదొక్కటే పరిష్కార మార్గం కాదు. డైరెక్ట్గా గోదావరి డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లే కార్యక్రమం అమలు చేయాలి. దాన్ని కూడా ప్రణాళిక చేస్తాం. నిన్న కలెక్టర్ గారితో మాట్లాడడం, అధికారులతో మాట్లాడతాం. త్వరలో సమగ్ర డ్రైనేజీ పథకాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, స్థానికులు కూడా కలిసి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికుల సహకారం లేకపోతే ఏది కాదు. చెత్తా చెదారం రోడ్డు మీద పోస్తే సరిపోద్ది. ఈ ఇంట్లో ఆ ఇంటి దగ్గర, ఆ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర పోస్తే కాదు. మీ సహకారం కావాలి. ఉన్న పరిమిత వనరులను ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుందాం. మీరు సహకరిస్తే శానిటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. చెత్తా చెదారం అంతా ఇవాళ ప్లాస్టిక్ వ్యర్థాలు టన్నులు కాలువలో వస్తున్నాయి. ఇవాళ మనం వెళ్తే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ దగ్గరికి వెళ్తే ఎన్ని వేల టన్నులు వస్తున్నాయో మనకు అర్థం కాని పరిస్థితి. ప్లాస్టిక్ వాడొద్దన్నా వాడుతూ ఉన్నారు. పర్యవసానంగా కాలువలన్నీ మునిగిపోతున్నాయి. ఇళ్లలో వాడిన చెత్త అంతా కాలువలో వేయొద్దని విజ్ఞప్తి చేస్తాను. స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ రాజమహేంద్రవరంగా, స్వచ్ఛ రూరల్ నియోజకవర్గం తీర్చిదిద్దడం కోసం గ్రామాలన్నింటినీ కూడా ఒక యూనిట్గా రాబోయే 1-2 నెలల్లో పూర్తిగా పారిశుధ్యం మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేస్తాం. సవినీయంగా మనవి చేస్తాను. వన్ 4344 కోడ్ ఆధారంగా వివరాలు తెలుసుకోవాలి. ఇండియన్ స్టాండర్డ్స్ 14314లో 344లో ఇది ఎలా కట్టాలన్న వివరాలన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా వీళ్ళు సరిగ్గా వీళ్ళు చేయలేదు. ఖచ్చితంగా దాని ప్రకారం ఏంటంటే 100% డయాఫ్రామ్ 2 వాల్స్ కట్టాలి. లేదంటే పోయేది మనందరం, ఇక్కడ ఎవ్వడం మిగలం. ఈ రోజు కన్నా 2 డయాఫ్రామ్ రావాలి. ఇప్పుడు ఎవరైతే నష్టం ఎంత నిర్మాణ సంస్థలు బాధ్యత వహిస్తాయా, ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయా అన్నట్టుకుని ఇప్పుడు నేను డెఫినెట్గా దీని మీద కోర్టుకెళ్ళి పిల్లేస్తానండి. ఇంత ఖర్చు బూడిదలో పోసిన పన్నీర్ అయింది. డయాఫ్రామ్ వాళ్ళకి ఇప్పుడు దాకా ఖర్చు ఎంత, కాఫర్ డ్యాములకి నిర్మాణానికి ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత, లేదంటే గైడ్ బండికి 83,000 కేట్లు అది పోయింది. ఇవన్నీ అలాగున్నాయి. అంటే ఇప్పుడు దాకా ఖచ్చితంగా ఇంకో కట్టాలి. కానీ ఇప్పుడు దాకా ఇంత దారుణంగా ఒక ఏటీఎం లాగా ఉపయోగించిన ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయి ప్రజలు? నేను అడుగుతున్నది ప్రజా గొంతు, ప్రజల గొంతులతో అడుగుతున్నాను. నేను ఒక్కరిని విమర్శించట్లేదు, అందరినీ విమర్శిస్తున్నాను. తర్వాత గైడ్ బండి కుంగిపోవడానికి కారణం ఏం చెప్పారంటే, నల్లరేగడి దాని సైజు ఉంటుంది. ఈ గైడ్ బండి కింద నిర్మాణంలో రేణువులు ఉంటాయి. ఆ పెద్ద సైజు మెటీరియల్ అంతా చిన్న సైజులోకి వచ్చేసింది, దానివల్ల కుంగిపోయిందని చెప్తాను. దీన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గైడ్ బండ్ నిర్మాణం చేసిన మొదట్లోనే కుంగిపోవడం జరిగింది. దీనికి గల కారణం తెలియజేయమని నిపుణులను కోరగా వారు చెప్పినది ఏంటంటే, 1 సంవత్సరం పునాది పనులు చేశారు, 2వ సంవత్సరం గైడ్ బండ్ నిర్మాణం జరిగింది. అందువల్ల పునాదుల్లోకి వరద వచ్చినప్పుడు మట్టి రేణువులు చొచ్చుకుపోయి నిర్మాణ ప్రాంతం బలహీనపడి ఈ నష్టం సంభవించిందని చెప్పారు. దాన్ని సరిచేయాలి కదా. అంటే ఈ నివేదిక ఎంత అపహాస్యంగా ఉందంటే ఇంజనీరింగ్ వ్యవస్థే తలదించుకునేలా ఉంది. వాస్తవానికి నిర్మాణ ప్రదేశంలో ఉన్న క్లే స్ట్రాటా అనగా 0.002 అంటే 0.002 మైక్రోన్ సైజ్ పార్టికల్ నదీ ప్రవాహంలో కొట్టుకొని వచ్చే స్ట్రాటా. స్టిల్ స్ట్రాటా వస్తుందనగా దాని సైజు ఇప్పుడు నదీ ప్రవాహంలోకి వచ్చే స్ట్రాటాలు సిల్ట్ స్ట్రాటా, దాని సైజు 0.075. 0.002 ఎక్కడ, 0.075 ఎక్కడ? అంటే 0.75 పార్టికల్స్ ఈ కంటికి కనిపించని 0.02లోకి వెళ్ళిపోయినాయి అంటారు.
ఇది మనం ఎక్కడన్నా విన్నామండి? పెద్ద ఇప్పుడు మనకి మనం సూదిలోకి దారం ఎక్కిస్తాం, దారం వెళ్తుంది, ఒంటిని ఎక్కించగలమండి? రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ కాపాడదాం, 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 కాపాడదాం. మోడీ, మోడీ, బీజేపీ, బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. రాహుల్ గాంధీని మద్దతుగా నిలుద్దాం. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుద్దాం. జై రాహుల్, జై రాహుల్. రాహుల్ గాంధీ గారు ప్రసంగంలో భాగంగా హిందూ మతం, క్రైస్తవ మతం, ముస్లిం అన్ని మతాల్లో ఉన్న వారి ఆ మతం యొక్క సారాన్ని తెలియజేస్తూ దానిలో భాగంగా హిందువులంటే అహింసావాదులు, హింసకు వ్యతిరేకం అనే అర్థం వచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం ఆ మాటను వక్రీకరిస్తూ హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ గారిని దిష్టిబొమ్మని దగ్ధం చేసే విధంగా మోడీ గారు ప్రేరేపించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. మోడీ గారు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం కానీ, రాజ్యాంగాన్ని కట్టుబడి కానీ ఎప్పుడు కూడా పరిపాలన చేయలేదు. సామాన్య ప్రజలను ఎప్పుడూ పట్టించుకోలేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరల విషయంలో కానీ ఎప్పుడూ కూడా ఆయన స్పందించలేదు. అటువంటిది ఒక రాహుల్ గాంధీ గారి విషయంలో మాత్రమే ఎప్పుడు కూడా చాలా స్పీడ్గా ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రజల మనిషి, సామాన్యుల మనిషి, ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవటం ఖాయం. బీజేపీ ప్రభుత్వం ఏవైతే కుట్రలు చేస్తున్నారో వాటన్నిటిని తిప్పుకొట్టడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ కేడర్ అంతా కూడా ఆయన వైపు చూస్తున్నాం. మేమంతా రాహుల్ గాంధీ గారిని బలపరుస్తున్నాం. ఆయన వెనకే ఉన్నాం. రాహుల్ గాంధీ గారు హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, మైనారిటీలకు కానీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సర్వమతాలతో కూడిన పార్టీ. మేమంతా కూడా సోదర సమానంగా వెలుగుతూ ఉన్నాం. అటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక మతాన్ని ద్వేషించదు, ఒక కులాన్ని ద్వేషించదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలని తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు, భిన్న వర్గాల వారికి సంబంధించిన అనేక సమస్యలను లేవనెత్తుతూ ఆయా వర్గాలపై బీజేపీ ప్రదర్శిస్తున్నటువంటి జులుమును నిగ్గదీసి మాట్లాడినందుకు గాను కక్షతో, దురుద్దేశపూరితంతో మోడీ గారు వారి యొక్క బీజేపీ సైనికులను ఎగదోసి ప్రోద్బలం చేసి మా రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మల దానం చేయించారు. అయ్యా 75 సంవత్సరాలు పైబడి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని ప్రాంతీయ తత్వము లేకుండా కలిసికట్టుగా అందరి యొక్క క్షేమం కోరి మేము పరిపాలన అందించడం జరిగింది. అటువంటి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలనే దురుద్దేశంతో మోడీ గారు మా రాహుల్ గాంధీ గారిని హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పడం చాలా తప్పు. మీ పబ్బం గడుపుకోవడానికి మా రాహుల్ గాంధీ వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ మీ కేడర్ని రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తికి విరుద్ధంగా మీరు విమర్శ చేసినందుకు గాను మా నాయకుడి యొక్క
దిష్టి బొమ్మలను దానం చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి. మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ వెనుక యావత్ భారతదేశం మేమంతా ఉన్నాం. ఆయనకు అండగా మేము ఎప్పుడూ కూడా ఆయన్ని మద్దతు ఇస్తూ ఆయన కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ, అలాగే ప్రజాస్వామ్యంలో విమర్శ ప్రతి విమర్శ అనేది సహజం. దానిని తట్టుకోలేనటువంటి మోడీ గారు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడడం క్షమించరాని నేరం. దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి బీజేపీ యొక్క విషపూరిత కుట్రలు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంగా లౌకికవాదంగా మత సామరస్యంగా పెట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకే దీని మీద ఉన్నటువంటి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజున పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలను మోడీ బీజేపీ వక్రీకరించి హిందూ వ్యతిరేక మాటలుగా చిత్రీకరించి రాహుల్ గాంధీ గారి విగ్రహాలు దిష్టి బొమ్మల్ని తగలబెట్టే విధంగా ఈ బీజేపీ కుట్రపూరిత విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజున సర్వమత సమ్మేళనం లౌకికవాద ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇలాంటి కాంగ్రెస్ మాటల్ని రాహుల్ గాంధీ గారి మాటల్ని వక్రీకరించడం బీజేపీ యొక్క దుశ్చర్యగా మేము దీన్ని చూస్తా ఉన్నాం. ఈ చర్యకు నిరసనగా మేము ఈ రోజున మహాత్మా గాంధీ గారికి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ అక్కడ ఒక ఉత్తరాన్ని ఇచ్చి మా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. జాతీయ ఉద్యమంలోని ఈ పార్టీలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఆర్ఎస్ఎస్కి జాతీయ ఉద్యమానికి సంబంధం లేని పార్టీలు వాళ్ళు పార్టీలు వాళ్ళు బతుకుతూ కోసం తప్పలేదు. కానీ దేశం కోసం ప్రాణాలు దారిపోసిన రాహుల్ గాంధీ కుటుంబం మీద పడటం చాలా తప్పని ఇష్యూ. అది ఇందిరాగాంధీ దేశ పెద్దల కోసం పోయింది, రాజీవ్ గాంధీ దేశ పెద్దల కోసం. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన ఆయన్ని ఏదో చేయాలి, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకుంటారు. అది ఎవరి తరం కాదు. సూర్యచంద్రులు ఉన్నంతసేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వెనకాల జనం ఉంటారు. రోసయ్య గారి జన్మదిన సందర్భంగా ఒకరోజు ఫ్రీ ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన గిరి గారికి అలాగే మొత్తం క్రూ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం సజావుగా చక్కగా జరుగుతుంది, అనుమానం ఏం లేదు. ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా కూడా ఏమైనా గిరి గారు అడిగితే కూడా దానికి కూడా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మన వాళ్ళు ఎవరో కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పడకుండా ఈ సంస్థ ద్వారా మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రోసయ్య గారి జయంతి జన్మదినం. మరి 94లో నేను రోసయ్య గారిని అసోసియేషన్ ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఆయన ముఖ్య అతిథిగా పెట్టి సుబ్రహ్మణ్య మైదానంలో పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయడం, రాష్ట్రం అంతా తిరిగి మన వయస్సుల మధ్యలో ఒక ఐకమత్యానికి వారిని తీసుకురావడానికి వాళ్ళ సదస్సు చేయడం, అక్కడి నుంచి రోసయ్య గారు ఇక్కడి నుంచి రాజమండ్రికి మంచి స్నేహం ఏర్పడి రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఆయన చనిపోయేదాకా స్నేహం కనుక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మీకు పింఛన్లు పంపిణీ చేయడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఛాంబర్ సెక్రటరీ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు వైఎంఏ పందిరి వీరభద్రస్వామి గారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు దగ్గర 80 సంవత్సరాలు అవుతుంది. ఏ ఆశయాలతో అయితే ఈ సంస్థ నిర్మించారో ఈ రోజు వరకు కూడా అదే ఆశయాల్ని కంటిన్యూ చేస్తూ పేదలకు సాయం చేయడం, విద్య, వైద్యం అన్ని రకాలు కూడా మన వైఎంఏ సంస్థ చేస్తూ క్రీడలను ప్రోత్సహిస్తూ యువకులను ప్రోత్సహిస్తూ ఏ సంవత్సరం ఏ కొత్త ప్రెసిడెంట్ వచ్చినా కూడా ఏది మానకుండా ఆశయాల ప్రకారం అన్నీ చేసుకుంటూ ఈ రోజు కూడా ఇప్పుడు వచ్చిన నూతన కమిటీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బిల్డింగ్ నిలబెట్టి ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి 10 మందికి 20 మందికి స్కాలర్షిప్లు లేదా పెన్షన్లు ఇచ్చే స్థాయి నుంచి ఈ రోజున 100 మందికి ఇచ్చే స్థాయికి మరి వైఎంఏని తీసుకొచ్చారంటే ఆనాటి నుంచి ఉన్నటువంటి మేము సీనియర్స్ చాలా ఆనందపడుతూ ఉన్నాం.
ఈ రోజు కూడా ఈ కమిటీ వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా ప్రతి నెల కూడా 5వ తారీఖున అసలు స్కాలర్షిప్లు ఇస్తున్నారు. అయితే మన గౌరవనీయులు రోషయ్య గారు 4వ తారీఖుని మరి ఆయన జన్మదినం కాబట్టి ఓన్లీ ఒక్కరోజు ముందు చేసి ఆయన కూడా స్మరించినట్టు ఉంటుంది. ఆయనకి వైఎంఏకి చాలా అనుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. అందుకని ఆయన్ని స్మరించినట్టు ఉంటుంది. అందుకే ఒకరోజు ముందు చేసే 4వ తారీఖున స్కాలర్షిప్లు ఇవ్వడం, ఈ ఓల్డేజ్ పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చాలా సంతోషంగా ఈ డబ్బులు తీసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం, నా పేరు మన్నా రఘురామ్. నేను జై భారత్ రాజమండ్రి రూరల్ అభ్యర్థి కింద పోటీ చేశాను. ముందుగా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మనం ఈ సందర్భంగా కలిసాం. ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు చేసిన త్యాగాలు ఉన్నాయో ఆ త్యాగాలను మనం గుర్తు చేసుకుందాం. అంతేకాకుండా మరి మోడీ గారు క్రితం సంవత్సరం మనకి భీమవరంలో ఏంటంటే కాంస్య విగ్రహాన్ని, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఆశయాల్ని ప్రతిబింబించే విధంగా ముందుకు వెళ్ళాలి. ఆయన ఆశయాలు ఏంటి? తెలుగువాడికి మేలు జరగాలని ఆయన ఆశయాలు. తెలుగువాడికి ఇక్కడ ప్రత్యేక హోదా మనకి గత 10 సంవత్సరాలు నుంచి ఏమీ రాజధాని ఏదో తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం. మనం ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కాలంలో మనకి ఇస్తే గనక ఈ ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి, ట్యాక్స్ రిడమ్షన్ వస్తుంది, ప్రజలు బాగుపడడానికి ఒక సదవకాశం వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా కూటమి అవసరం ఎంతో ఉంది. దీన్ని పురస్కరించుకుని, దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము ప్రత్యేక హోదా జాయింట్ కమిటీ తరఫున జై భారత్ అభ్యర్థిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేక హోదా గురించి ముందుగా అందరూ దీని గురించి ఆలోచించాలి. ఏదైతే నితీష్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళ రాష్ట్రం కోసం చేసుకుంటున్నప్పుడు రాజధాని లేకుండా గత 10 సంవత్సరాలుగా మనకి విభజన హామీలు నెరవేరకుండా చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దీని గురించి ప్రతి తెలుగువాడు ఇప్పుడు మనకి మన్యం వీరుల్లా పోరాడి ప్రత్యేక హోదాను సాధించే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ ఈ రోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పౌంటర్ అన్న దశరథ రామరెడ్డి గారు, అలాగే మరియు అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి పూలమఠానికి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి జరిగిన లోగడ ప్రభుత్వంలో 25 ఎంపీలు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకుని వస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే 22 ఎంపీలు ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు ఆయన. అలాగే ప్రజలు కూడా ఆయనకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకి 17, జనసేన పార్టీకి 2 ఎంపీలు వచ్చినాయి. కేవలం 2 పదవుల కోసం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, అలాగే మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కూడా అక్కడ ఢిల్లీ కాళ్ళ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారు. మరి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆయన తీర్మానం చేసినప్పుడు మరి మీరు ఎందుకు ఇక్కడ తీర్మానం చేసి పంపించట్లేదని చెప్పేసి మేము
ప్రజా సంఘాలు అట్లాగే ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ మేము అడుగుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో అన్ని పార్టీలని, ప్రజా సంఘాలని, అలాగే రైతు సంఘాలని, స్టూడెంట్ సంఘాలని అని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ యొక్క సమావేశం ద్వారా మేము తెలియపరచడం జరిగింది.